ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాము. ఈ ఉదయకాలంన దేవుడు మనల్ని తన నూతనమైన వాత్సల్యంతో ఈ దినమంతయు తోడుగా ఉండి కాపాడాలని దేవుణ్ణి ప్రార్థించుకుందాం. మరి దేవుడు మనలను కాపాడే దేవుడు. మనము ఇరుకు స్థలం ఉండి మొరపెడుతూ ఉన్నామేమో, ఆయన విశాల స్థలమందు మనకు ఉత్తరం ఇచ్చేటువంటి దేవుడు. చాలాసార్లు ఇప్పుడు ప్రస్తుతము మనము యుద్ధ వాతావరణము చూస్తూ ఉన్నాము. అనేక చోట్ల మరి అమాయకులు అనేక మంది చనిపోతూ ఉన్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఆస్తులు కోల్పోతూ ఉన్నారు. చాలా భయంకరమైన పరిస్థితులు చాలా చోట్ల యుద్ధం వలన. అయితే ఆ యుద్ధంలో అంతస్తులు కూలిపోయి, అనేక అంతస్తులు గల భవనాలు కూలిపోయి శిథిలాల కింద చిక్కుకున్న ఆ పిల్లలు కానీ పెద్దలు కానీ మనుషులు వాళ్ళని గురించి ఆలోచిస్తే ఎంత దుఃఖం వేస్తుంది కదా. అయితే మరి వాళ్ళ సొంత వాళ్ళు ఆత్మీయులు ఎవరైనా అలా శిథిలాలలో ఉండిపోయి పక్కన ఒకవేళ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు? అందరినీ హెల్ప్ చేయరా, ఇదిగో చూడండి, ఇలా హెల్ప్ చేయండి, మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు. అలాగే ఎవరైనా ఏదైనా ఇల్లు కాలిపోతూ ఉన్నప్పుడు ఇంట్లో చిక్కుకుపోయిన వాళ్ళని గురించి తప్పకుండా సహాయం అడుగుతారు కదా. మిమ్మల్ని బతిమాలుతాను, మీకు ఏదైనా నేను చేస్తాను అని చాలాసార్లు మనం చెప్తూ ఉంటాము. మాకు ఎట్లాగైనా సహాయం చేయండి అని కదా. ఎంత కష్టమైనటువంటి పరిస్థితి, హృదయ విదారకమైన పరిస్థితి. అయితే మనము అనేక సార్లు ఇలాంటి దుఃఖ కేకలను మనము కీర్తనల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అనేక మార్లు దావీదు ఇంకా అనేక ఇతరులు మరి కీర్తనలు రాసినటువంటి అనేక మంది కీర్తనాకారులు ఆ విధంగానే కేకలు పెడుతూ ఉన్నారు. నాకు సహాయం చేయి ప్రభువా, నాకు సహాయం చేయి, ఇదిగో నా చుట్టూ ఇంతమంది సైనికులు ఉన్నారు, ఇంతమంది శత్రువులు ఉన్నారు, నన్ను వెంటాడుతూ ఉన్నారు, నన్ను చంపేస్తారు నా విరోధులు అని దావీదు కానీ ఇంకా అనేకులు ఇతరులు మరి ఎంతో దుఃఖంతో ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. అయితే దేవుడు వినలేదంటారా? తప్పకుండా విన్నాడు. అందుకే ఇక్కడ కీర్తనాకారుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. 118వ కీర్తన 5వ వచనంలో అతడు అంటున్నాడు, ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. కీర్తనాకారుడు ఇంకా ఏమంటున్నాడంటే, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరటం నేను చూస్తాను. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, అయితే యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదాన్ని. ఇక్కడ ఒకవైపు తనను చుట్టుకొని ఉన్న శత్రువులను గురించి మాట్లాడుతున్నాడు, తనకున్న కష్టం గురించి మాట్లాడుతున్నాడు, తనకున్న శ్రమలను గురించి మాట్లాడుతున్నాడు. ఇరుకునందు ఉండి యెహోవాకు మొరపెట్టడం అంటే ఏంటి? అదే మనకు ఉన్నటువంటి కష్టాలు, కఠినమైన శ్రమలు, కఠినమైన వేదనలు, మరి ఒక సమస్య కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే అనారోగ్యంతో మరి టెస్టుకు వెళ్ళాము, వైద్య నిర్ధారణ కావాల్సి ఉన్నది, ఆ వైద్య నిర్ధారణ ఎలాంటి రిపోర్ట్ వస్తుందో అని ఒక దుఃఖకరమైనటువంటి పరిస్థితి. లేకపోతే ఎవరైనా ఆపరేషన్ థియేటర్లో ఉంటారు, కఠినమైన ఆపరేషను, చాలా క్రిటికల్ కండిషన్, అప్పుడు మనము బయట వెయిట్ చేస్తూ ఉంటాము ఆ వార్త కొరకు. మరి ఎంత దుఃఖకరమైన పరిస్థితి, ఆందోళనతో నిండినటువంటి పరిస్థితి, ఇబ్బందులు, భవిష్యత్తును గురించి ఒక అనిశ్చితి, లేకపోతే మన రిలేషన్షిప్స్ కోల్పోవడం, మన యొక్క బంధాలు తెగిపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, కలతలు, మనస్పర్ధలు, ఇవన్నిటి వల్ల మనకు ఒక రకమైన భయము మనల్ని ఆవరించి ఉండడమే ఇరుకునందు ఉండడం. అయితే ఆ ఇరుకునందు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనము మొరపెడతాము. మనం ఖాళీగా ఉండం కదా, మనకు తప్పకుండా దుఃఖం ఉంటుంది, బాధ ఉంటుంది, భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది. అయినా మనము ఆ దుఃఖ పరిస్థితులలో కూడా మనం తప్పకుండా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనము ఆ దుఃఖ సమయాలలో మన విమోచన కోసం, మన విడుదల కోసం, మన సహాయం కోసం దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలాసార్లు నాకు ఇలా జరిగితే నేను ఇంత కానుక వేస్తాను, ప్రభా నాకు ఇలా జరిగితే
నేను నీకోసం ఇది చేస్తాను, అది చేస్తానని మనం ఏమన్నా ప్రామిస్లు చేస్తున్నామా? అయితే మనము ఆ విధమైన బేరం ఆడడం కాదు, కానీ దేవుడు మనలను ఏ పరిస్థితుల్లో అయినా కూడా కాపాడే దేవుడు, ఏ పరిస్థితుల్లో అయినా మనల్ని నడిపించే దేవుడు, ఏ పరిస్థితుల్లో అయినా ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు. ఆయనను మనమేమి ఒప్పించాల్సిన పని లేదు. ఆయన మన యొక్క అవసరాన్ని గుర్తించే దేవుడు. మనల్ని చూస్తూ ఉన్నాడు. మన కష్టం ఆయనకు తెలుసు. ఆయన మన పరిస్థితి నుంచి తప్పకుండా ఉపశమనం ఇస్తాడు. ఒకవేళ ఉపశమనం కలిగించకపోయినా ఆయన మనతో ఉంటాడు. తెలుసు కదా, అగ్నిలో పడవేయబడినప్పుడు శద్రకు మేషాకు అబేద్నెగోలతో ఆయన ఉన్నాడు. సింహాల బోనులో పడవేయబడిన ఆ దానియేలుతో దేవుడు ఉన్నాడు. చెరసాలలో పడవేయబడిన పేతురుతో ఉన్నాడు. శిష్యులతో ఉన్నారు, పౌలుతో ఉన్నారు. ఎందుకని అంటే మనకెంత కష్టం, మన ఉపద్రవములన్నిటిలో కూడా ఆయన కూడా మనతో ఉంటాడు. మనతో పాటుగా ఆయన కూడా భరిస్తూ ఉంటాడు. అయితే ఉపశమనం అనేది కానీ, సహాయం అనేది కానీ వస్తుంది. అది ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది. దానికి ఒక తగిన సమయం ఉంటుంది. ఆ సమయంలో తప్పకుండా మనము ఆ యొక్క జవాబును పొందుకుంటాం. ఆ జవాబు కూడా ఎలా తెలుసా? విశాల స్థలమందు యెహోవా మనకు ఉత్తరమిస్తాడు. మరణించేంత ప్రమాదమైనా సరే, ఏ ప్రమాదమైనా సరే మనం భయపడాల్సిన అవసరము లేదు. మనము కీర్తనాకారుడు చెప్పినట్లుగా యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను అని 7వ వచనంలో ఉంది కదా. ఆ విధంగా ఆయన చేస్తాడు. యెహోవా నా పక్షంననున్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరు? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు అని ఈ కీర్తనలో అద్భుతమైనటువంటి వాక్యంలో రాయబడి ఉన్నాయి. నిజంగా దేవుని నామమును బట్టి మనము ఎంతో ధైర్యంగా జీవించవచ్చు. ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఆయన మనకు దుర్గంగా ఉన్నాడు, రక్షణాధారముగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి మనము రక్షణను గురించి ఉత్సాహ సునాదము చేయాలి. ఆయన దక్షిణ హస్తము మనతో ఉంటుంది. ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములను చేయగలదు. ఆయన దక్షిణ హస్తము ఎంతగానో మనకు తోడై ఉంటుంది. మనం ఎంత క్రిటికల్ కండిషన్స్లో ఉన్నా కూడా మనం ఒక్క మాట చెప్పవచ్చు, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని. ఆ విధంగా మనం చెప్పగలిగిన స్థితిలో ఉన్నామా? ఆ విధమైన విశ్వాసం మనం కలిగి ఉన్నామా? మరి ఎంతో పరిస్థితులలో ఉన్నా కూడా ఎంతోమంది సహాయాన్ని పొందుకున్న వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తున్నాం కదా. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాము, నేటి కాలంలో చూస్తున్నాము. అనేకమైన సాక్ష్యాలు మనము వింటూ ఉన్నాము. ఆయన మనల్ని విశాలమైన ప్రదేశానికి తీసుకొస్తాడు. ఆయన మనకు చక్కటి జవాబును ఇస్తాడు. కాబట్టి ఆయన మన ఏ పరిస్థితుల్లో కూడా ఆయన వదిలిపెట్టాడు. మరణంలో ఉన్నా కూడా మనల్ని వదిలిపెట్టాడు ఆయన. ఆ తర్వాత మనం నిత్యం ఆయనతోనే ఉంటాం కదా. కాబట్టి ఎప్పుడు కూడా భయపడవలసిన అవసరం లేదు. ఆయన యొక్క కాపుదలను బట్టి, ఆయన మనకిస్తున్న ధైర్యంను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవుడి కృపావార్తను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు నాయన, సర్వశక్తిమంతుడవు. నీకే వందనములు, నీకే స్తోత్రములు. మా తండ్రి దేవ, ఈ ఉదయకాలంన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. యుద్ధ సమయంలో, యుద్ధ పరిస్థితులలో ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది ప్రజలు తండ్రి నీ కొరకు, నీ సహాయం కొరకు అడుగుతున్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రతి ఒక్కరిని మీరు ఆదరించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఇరుకులో ఉండి ఎంతమంది మొరపెట్టుకుంటున్నారో నాయన, ఎన్ని ఆర్థిక సమస్యలతో, ఎంత అప్పుల సమస్యతో, కుటుంబంలో కలతలతో, మరి అనారోగ్యంతో ఎంతమంది నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో వారందరినీ బట్టి నీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. దయ ఉంచండి, సహాయం చేయండి ప్రభా. నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి దేవా. ప్రభా, ఇరుకులో మొరపెడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆదరించి విశాల స్థలమందు సహాయం చేసే దేవుడు అంటున్నారు దేవా. నీకే వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీవు ప్రతి ఒక్కరి పక్షంగా ఉన్నారు, మా పక్షంలో ఉన్నారు, నా పక్షంలో ఉన్నారు తండ్రి ప్రభా. మేము
ఏ విధంగా కూడా భయపడకుండా మాకు మీరు సహాయం చేయండి. నీ దక్షిణహస్తం ఎంతో బలమైనది. నీ దక్షిణహస్తము సాహస కార్యములు చేయగలదు. తండ్రి నీకు వందనములు. మేము మనుషులను నమ్ముకొనడం లేదు, కానీ నిన్నే ఆశ్రయిస్తున్నాం. కాబట్టి మీరు మాకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. ఎవరైతే చాలా క్రిటికల్ కండిషన్స్లో అనారోగ్యంతో ఉన్నారో వారందరూ కూడా నాయన ఈ వాక్యంను జ్ఞాపకం చేసుకొని, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించేదను అని చెప్పగలిగినట్లుగా సహాయం చేయండి. ప్రభా, మేము ఏ స్థితిలో ఉన్నా మీరు మాకు సహాయం చేస్తారు. ఏ స్థితిలో ఉన్నా కూడా మమ్మల్ని కాపాడతారు. ఏ స్థితిలో ఉన్నా మమ్మల్ని లేవనెత్తుతారు. మా ప్రభానైనా మా కష్ట పరిస్థితులన్నింటినీ కూడా తొలగించి మాకు సహాయం చేయగలిగిన దేవుడు మీరే. మా ప్రభానైనా మాకు విశాల స్థలమందు మీరు జవాబిచ్చి మేము సంతోషంగా నీకు రక్షణ సునాదము ఉత్సాహగానము వినిపించేలాగా మీరు మాకు చేయగలరు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి. ఈ దినము ప్రభా మరి రెండవ శనివారము అనేక మంది సెలవు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అనేక మంది తండ్రి తమ యొక్క జీవితాలలో మరి ఒక ప్రశాంతమైన రెస్ట్ను అనుభవిస్తూ ఉంటారు. మా ప్రభా, అందుని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా, మా తండ్రి దేవా, మరి అందరినీ కూడా మీ సన్నిధిలో కాపాడండి. పర్సనల్గా ఏ ఏ పనులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ పనులన్నింటిలో కూడా మీరు తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి విజయం అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎవరైతేనైనా మరి ఈ ఉద్యోగ అన్వేషణలో ఉన్నారో వారికి అందరికీ ఉద్యోగాలు దయచేయండి. మా తండ్రి, అప్పుల సమస్యను తీసివేయండి ప్రభా. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దయచేయండి. మా తండ్రి, ఎంతోమందినైనా మరి వివాహంల కొరకు ప్రయత్నాలు చేస్తుంటుండగా ప్రతి ఒక్కరికి తప్పకుండా సహాయం చేసి నాయన మరి ఫలం ఇవ్వండి తండ్రి ప్రభా. మరి సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు దీవించండి. మా తండ్రి, వారిని కూడా మీరు ఆశీర్వదించి వారికి తప్పకుండా చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడైన దేవా, యవన బిడ్డలను దీవించిన ఆయన ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారు. 10th క్లాసు, ఇంటరు, డిగ్రీ, ఇంకా అనేక రకాల పరీక్షలు రాస్తూ ఎంతోమంది మరి పరీక్ష సిద్ధపడే వాళ్ళు, రాస్తున్న వాళ్ళు అనేకులు ఉన్నారు తండ్రి ప్రభా. ఈ ఎండలకు తండ్రి ప్రతి ఒక్కరిని క్షేమంగా కాపాడండి. ఎండ దెబ్బ తగలకుండా కాపాడండి మా తండ్రి దేవా. ఎంతమంది అయితే ఎండ దెబ్బలతో మరి బాధపడుతూ ఉన్నారో, సఫర్ అవుతూ ఉన్నారో తండ్రి, మరి బయట తిరగకపోయినా కూడా తండ్రి అనేక మంది ఆ విధమైన ఎఫెక్ట్ కలిగి ఉంటున్నారు. దేవా ప్రభా, ముఖ్యంగా వృద్ధులను దీవించండి తండ్రి, చిన్న బిడ్డలను దీవించండి. అందరినీ కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రభా నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం తండ్రి. దయగలిగిన దేవుడవు నాయన, మరి ప్రభా మా అందరి పట్ల నీ యొక్క కృప అధికంగా ఉన్నందుకు నీకు వందనాలు. మా తండ్రి దేవా, క్రిటికల్ కండిషన్స్లో ఎవరెవరైతే హాస్పిటల్స్లో ఉన్నారో వారందరినీ స్వస్థపరచండి ప్రభా. మా తండ్రి, సర్జరీలు గుండా వెళ్ళినటువంటి వారు త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి మా ప్రభా. ఎంతోమంది నాయన అనేక సమస్యలు, అనారోగ్య సమస్యలతో ఉన్నారు. క్యాన్సర్ వ్యాధులతో ఉన్నవారు, లివర్ ప్రాబ్లమ్స్తో మా ప్రభా, కిడ్నీ ప్రాబ్లమ్స్తో ఉన్నవారు, గుండె సంబంధిత వ్యాధులతో, బ్రెయిన్ ప్రాబ్లమ్స్తో, లంగ్స్లో ప్రాబ్లమ్స్తో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నీకే వందనములు తండ్రి. స్వస్థపరిచినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. నీవు స్వస్థపరిచే దేవుడవు ప్రభా నాయన. మరి ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క కృప ఉన్నది ప్రభా. యుద్ధ వాతావరణంలో ఉన్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి. ప్రతి చోట కూడా నీ యొక్క కాపుదల, భద్రత అనుగ్రహించండి దేవా ప్రభా. నీ బిడ్డలు, విశ్వాసులు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా కాపాడమని వేడుకొంచున్నాము. అయినను ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు నీకు మహిమకరంగా వాడుకుంటారు కాబట్టి నీకు వందనాలు ప్రభా. ఈ పరిస్థితులన్నింటిలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. మీరు అక్కడ చాలా దగ్గరలో ఉందని మేము గమనిస్తున్నాము. మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవా. మరి ఇజ్రాయెల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా. మరి ఎవరెవరైతే నాయన విశ్వాసులు, మా వాళ్ళు, బంధువులు, మిత్రులు ఎంతమంది ఆ యుద్ధ ప్రదేశాలలో ఉన్నారో, యుద్ధం జరుగుతున్న ప్రాంతాలలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు కనికరించమని, క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. రక్షణ లేకుండా ఎంతమంది అయితే నిన్ను అంగీకరించకుండా ఉన్నారో అలాంటి వారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. ముఖ్యంగా ప్రభా, ఎంతోమంది నిన్ను తెలుసుకోకుండానే ఉన్నారు, నిన్ను అంగీకరించకుండానే ఉన్నారు తండ్రి. నీ యొక్క సిలువ విలువను అర్థం చేసుకోకుండా ఉన్నారు ప్రభా. నీ యొక్క ప్రత్యక్షత నెరుగక ఉన్నారు. కనుకరించమని వాళ్ళను మార్చండి,
వారి హృదయాలను తెరవండి నాయన, వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి వారిని నీ వైపునకు మరి ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మనం ప్రభా మారు మనసు పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, నీకే వందనములు, స్తోత్రములు. అన్యాయాలకు గురైన వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా వ్యాజ్యమాడి మాట్లాడే దేవుడు తండ్రి, న్యాయం జరిగించే దేవుడు మీరు, న్యాయమూర్తి అయినటువంటి దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి ప్రభా, అద్వితీయుడమైన దేవ, ఎంతమంది అయితేనైనా అనేక సమస్యలతో ఉన్నారు. అప్పుల సమస్య అయినా, ఆర్థిక ఇబ్బందులైనా, మరి అనారోగ్య సమస్యలైనా, ఏ సమస్యలైనా ఎంతగా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో ప్రభా. కుటుంబాలలో కలతలతో ప్రభా మరి భయంకరమైన మనస్పర్ధలతో ఉన్నారు. అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు ఇన్వాల్వ్ అయినానా సమస్తమును బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, సేవకులను ఆశ్రయించి వారందరూ చేస్తున్న సేవను మీరు మరి ఎంతగానో అభివృద్ధిపరచండి మా ప్రభా. అనేకులు వారి ద్వారా నీ బిడ్డలుగా మారటానికి సహాయం చేయండి తండ్రి. ప్రభా, మందిరంలో నిర్మించుకుంటున్నటువంటి వారిని తండ్రి ఎలాంటి ఆటంకములు కలగకుండా ఆర్థిక వనరులు మీరు అనుగ్రహించి చక్కగా నిర్మించుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమంతయు మా దైనందిన కార్యక్రమాలలో మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారి పైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి, నీ సన్నిధి కాంతిని ఉదయింపజేయమని వేడుకొంచున్నాం మా ప్రభా తండ్రి. గత వారమంతా కూడా మీరు మమ్మల్ని కాపాడి ఈ చివరి దినానికి మమ్మల్ని చేర్చినందుకు నీకు వందనములు తండ్రి. ప్రభా, నీ కాపుదలలో మీరు మమ్మల్ని అనుదినము కాపాడుతూ ఉన్నారు దేవా. మరి మేమంతా కూడా నీ రాకడకు సిద్ధంగా ఉండుటకు సహాయం చేయమని కూడా వేడుకుంటున్నాము తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.